ప్రతీకగా బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత పాలకుల మాదిరిగా అబద్ధాల బడ్జెట్ను పెట్టదలుచుకోలేదని అన్నారు. అసెంబ్లీలో విలేకరులతో చిట్ చాట్ సందర్భంగా సీఎం పలు అంశాలపై మాట్లాడారు. అన్నదాతల బాగు కోసం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. అందుకే రుణమాఫీ చేస్తామని తెలిపారు. మేడిగడ్డకు బీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు. అదే రోజు బీఆర్ఎస్ మీటింగ్ ఉంటే మరో రోజు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. జ్యుడిషియల్ విచారణతో సాగునీటి రంగంలోని అసలు విషయాలను తేలుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిందని అన్నారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణాలపైన విచారణ ఉంటుందని అన్నారు. తెలంగాణ భాష ఇలాగే ఉంటుందని, ఎమ్మెల్సీలకు క్షమాపణ విషయం సభ అధికారులు చూసుకుంటారని సీఎం చెప్పారు. ఇక బీఏసీ మీటింగ్కి హరీష్ రావును అనుమతించకపోవడాన్ని ప్రస్తావిస్తూ 2014లో టీడీపీ తరపున బీఏసీ సమావేశానికి హరీష్ రావు తనకు అనుమతించలేదని గుర్తు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిస్తే ఆ పార్టీ నేతలు సంబంధిత ఎమ్మెల్యేలని అనుమానిస్తున్నారని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బడ్జెట్ గత ప్రభుత్వానికి అతీతంగానే ఇక్కడ అందజేశాము, అబద్ధాలు చెప్పదలుచుకోలేదు అని కూడా చెప్పడం జరిగింది. డైరెక్ట్ గా కూడా ఆయన గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పులను కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా స్పర్శాడు. ప్రధానంగా అబద్ధాల పుట్టల మీద దాని అంటే బడ్జెట్ ను కేటాయించలేము, వాస్తవిక బడ్జెట్ ను ప్రజలకు చెప్పదలుచుకున్నామని నేను స్పష్టం చేయడం జరిగింది. వాస్తవ బడ్జెట్ పెట్టాలే ఉద్దేశంతోనే ఒకరోజు వాస్తవాలు బడ్జెట్ పెడితే ఒక తప్పిదం కాకుండా మరింత బాగా ఉంటుంది. గత ప్రభుత్వాలు అసంబద్ధమైన అదేవిధంగా నిజానికి దూరమైనటువంటి బడ్జెట్ పెట్టి ప్రజలను మోసం చేశారు. అటువంటి విధానాలకు మేము చేయాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పింటే దాన్ని కప్పుచడానికి సమాజం కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా సహకరించదు. సో అబద్ధాల సాగుది మేము చెప్పరు, ఆంకెల గారడి కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి అనేకమైన అవినీతి పైన కూడా ప్రొసీజర్ ప్రకారంగా విచారణ జరుగుతుందని కూడా స్పష్టం జరిగింది. బడ్జెట్ విషయంలో డిఫరెంట్ గా వాస్తవిక బడ్జెట్ ని పెట్టాము, ఇందులో వేరే బేసిజాలు ఏం లేవు. వాస్తవ బడ్జెట్ పెడితేనే ప్రజలకు నిజంగా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అసలు నిజం అంటేనే తెలంగాణ అంటే నిజం కనుక నిజాలు తెలుస్తున్న అవసరం ప్రజలకు ఉందని కనుక వాస్తవ బడ్జెట్ మేము పెట్టడం జరిగిందని కూడా స్పష్టం చేశారు. బడ్జెట్ విషయంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ అంశం పైన రుణమాఫీ రద్దు చేస్తామని, దీనికి సంబంధించిన ప్రొసీజర్ పైన కూడా బ్యాంకర్స్ తో మాట్లాడతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంబంధించినటువంటి విధానాలు అంటే గత ప్రభుత్వం చేసినట్టు విధానాల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మేడిగడ్డకు సంబంధించిన అంశం పైన, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ పూర్తిగా విజిలెన్స్ సంబంధించినటువంటి నివేదికలు వస్తున్న నేపథ్యం దాని ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ముందుకెళ్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో చాలా మంది రైతులకు వ్యతిరేకమైనట్టు ప్రభుత్వం అవలంబించింది. మా ప్రభుత్వం వచ్చిన అటువంటి విధానాలు ఉండబోవని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మేడిగడ్డ సంబంధించిన అంశం పైన 13వ తారీఖు రోజు సీఎల్ అంటే ఎల్పీ నేతలను తీసుకెళ్లే అంశం పైన కూడా 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ కు వీలు కాకపోతే మరో డేట్ చెప్తే కూడా అప్పటికైనా తీసుకెళ్తాము. వాస్తవంగా ఆడ ప్రాజెక్టులో ఏం జరిగిందో విషయాన్ని స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ తీసుకుపోతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కనుక దాన్ని అనుగుణంగానే రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పెట్టడం జరిగిందని కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ భాష సంబంధం అంటే తన భాష బాగలేదని గతంలో బయట వస్తున్నటువంటి వార్తల పైన కూడా ఆయన చాలా మామూలుగా స్పందించాడు. తెలంగాణ భాష అంటే ఇలాగనే ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ కూడా ఇదే భాష మాట్లాడాడు కదా అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీల క్షమాపణ చెప్పే అంశం సభాపతికి ఉంటుంది, ఆయన స్పీకర్ పరిధిలో ఉంటుంది, ఆయన చూసుకుంటారన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో 2014లో టీడీపీ బీఐసీ మెంబర్ గా ఉన్నటువంటి ఎర్రవెల్లి రాయకరు రేవంత్ రెడ్డి ఉండేది. అయితే రేవంత్ రెడ్డిని కాకుండా ఎర్రవెల్లి రాయకర్ని ఆ బీఐసీ సమావేశానికి పంపించడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విధానంగా ఉండబోతుంది. కేసీఆర్ ను
ఎల్ఓపి కాకుండా ఇంకా హరీష్ రావు ఎల్ఓపికి అంశం లేదని తన పరిధిలో కాదు, అది బిఎస్సీలో కానీ స్పీకర్ చూసుకుంటారని కూడా స్పష్టం జరిగింది. అతి ముఖ్యమైన విషయం చూసినట్టయితే మనకు ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా తనతో మాట్లాడడానికి తన అభివృద్ధి విషయాలు అంటే వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాము ఎప్పుడు కూడా రెడీగా ఉంటారని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసినటువంటి ఎమ్మెల్యేలను అవమానపరచడం కూడా సరికాదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక అమరవీరుల స్థూపము, అంబేద్కర్ విగ్రహము, సచివాలయ నిర్మాణంపై కూడా చాలా మట్టుకు విచారణ జరిపిస్తాము. గతంలో అనేక అవినీతి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. సో వీటికి ఎస్కలేషన్ చాలా పెంచుతూ కూడా నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వాలు. వీటన్నిటిపైన అంటే అమరవీరుల స్థూపం కానీ, అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ, సచివాలయం కానీ, అదేవిధంగా అమరవీరులకు సంబంధించిన స్మారకం సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టాము, అబద్ధాలు చెప్పే అవసరం తమ ప్రభుత్వానికి లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. సర్కార్